నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ వాలీబాల్ టోర్నమెంట్ ముగిసింది. మొత్తం 45 టీంలు టోర్నమెంట్లో పాల్గొన్నాయి. మొదట, రెండో, మూడో స్థానంలో నిలిచిన జట్లను ప్రైజ్ మనీ అందించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా 5 రోజుల పాటు టోర్నీని నిర్వహించామన్నారు జనసేన నేతలు. సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ పోటీలు చేపట్టారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కార్యక్రమం చేపట్టామని జనసేన నేతలు తెలిపారు. నమస్కారం. ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకు, అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి, కనుమ, భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు కనుమ పండుగ సందర్భంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బొబ్బేపల్లి సురేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ముత్తుకూరు మండలంలో ఈరోజు ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ని ఈరోజు ఆహ్లాదకరంగా ఒక ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఇక్కడ జరుపుకోవడం చూసి నిజంగా ఒక పండగ వాతావరణం అంతా ఇక్కడే నెలకొల్పే విధంగా ఈరోజు ఇక్కడ ఈయన తీర్చిదిద్దడం. అదేవిధంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్కి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుని ఈ వాలీబాల్ టోర్నమెంట్కి నిర్ధారించడం. అదేవిధంగా ఇక్కడ అంతేకాకుండా 45 టీములు విశేషంగా ఒక సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ముత్తుకూరు మండలంలో కొత్తపాలెం అనే గ్రామంలో చేస్తేనే 45 టీములు పైచీలకు ఇక్కడికి వచ్చి రిజిస్టర్ అయినాయంటే నిజంగా దీంట్లో వారి కృషి ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని వాలీబాల్ టోర్నమెంట్ వీక్షిస్తున్నాం. ఇది ఐపీఎల్ కంటే ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంది. కప్ ఎవరు కొడతారో చూసాం. అన్ని టీమ్స్కి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. గత 2025 నుంచి కూడా ప్రతి సంక్రాంతికి ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ని కొత్తపాలెం టీం ఆధ్వర్యంలో కొత్తపాలెం గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది 2వ సంవత్సరం 2026లో కూడా జిల్లా స్థాయిలో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించి 45 టీముల వరకు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి బహుమతులు ఇవ్వడంతో పాటు క్రీడా రంగాన్ని ప్రోత్సహించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి సొంత గ్రామం సర్వేపల్లి గ్రామంలో నాలాంటి వ్యక్తి పుట్టడం, అదేవిధంగా జనసేన పార్టీలో జన సైనికుడిగా పనిచేయడం, రెండవది వచ్చి ఈ క్రీడారంగం వైపు మొగ్గు చూపిస్తున్నట్టు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మేము సైతం అంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వాలీబాల్ టోర్నమెంట్ని ఈరోజు ఆ పేరుతో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన పేరుని ఎందుకు ఉచ్చరిస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా మాది సర్వేపల్లిని కాలరెత్తి తిప్పుకుంటున్నామంటే ఉత్తమ ఉపాధ్యాయుడిగా, రెండవ ఉపరాష్ట్రపతిగా, మొదటి రాష్ట్రపతిగా ఈ దేశంలో ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి మహానుభావుడు మా నియోజకవర్గంలో పుట్టడం, ఆయన గ్రామంలో మేము పుట్టడం అదృష్టంగా భావిస్తూ జనసేన పార్టీ ఎప్పుడు కూడా యువతకి, క్రీడా రంగానికి అండగా మద్దతుగా ఉంటుంది.